హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చెర్రీ ఫ్యాషన్ వరల్డ్. ఇవాళ వచ్చేసి మనము బ్లౌజ్కి యొక్క హ్యాండ్స్ని ఎలా కట్ చేయాలో చూద్దాం. ఈ క్లాత్ వచ్చేసి ఒక ఫోల్డింగ్ మీద ఉందండి. ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి, ఓపెన్స్ మనకు ఆపోజిట్ ఉండేలాగా వేసుకోవాలి. ఇప్పుడు ఇదే క్లాత్ని ఇంకొక ఫోల్డింగ్ చేయాలి. ఇలా ఫోల్డింగ్ చేశాక చివరలో ఏదైనా హెచ్చు తగ్గులు ఉంటే కనుక ఒక లైన్ డ్రా చేసి కట్ చేసుకుంటే సరిపోతుంది. మనము బ్లౌజ్ యొక్క హ్యాండ్ కింది వైపు ఉంటుంది కదా, గోటు వేసిన హెమ్మింగ్కి పెట్టినా కూడా 1/2 ఇంచ్ కావాలి కాబట్టి 1/2 ఇంచ్కి ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత మన దగ్గర కొలత బ్లౌజ్ ఉంటే కొలత బ్లౌజ్ను తీసుకొని దాని యొక్క షోల్డర్ మిడిల్లో ఉంటుంది కదా, అక్కడ పట్టుకొని అలాగే హ్యాండ్ మిడిల్లో పట్టుకుంటే మనకు బ్లౌజ్ యొక్క హ్యాండ్ పొడవు తెలిసిపోతుంది. ఆ దాన్ని కరెక్ట్గా మనము ఎక్కడైతే 1/2 ఇంచ్కి లైన్ డ్రా చేసామో అక్కడ దానిపైన పెట్టేసి హ్యాండ్ యొక్క పొడవును మార్కింగ్ చేయాలి. హ్యాండ్ పొడవును మార్కింగ్ చేశాక పై వైపున ఖర్చుల కోసం మనము 1/2 ఇంచ్కి మార్కింగ్ చేయాలి. అలాగే కింద వచ్చేసి హ్యాండ్ లూజును కూడా ఒకేసారి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము కొలత బ్లౌజును తీసేసి ఈ హ్యాండ్ పొడవు అనేది మనము కింద మార్కింగ్ చేసాం కదా 1/2 ఇంచ్కి, అది ఎంత ఉంటుందో అదే పొడవును వచ్చేసి మనము ఇంకో వైపు కూడా మార్కింగ్ చేయాలి. ఇలా మార్కింగ్ చేసుకున్నాక అక్కడైతే ఆ 2 మార్కింగ్లను కలుపుకుంటూ స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేయాలి. అలాగే ఈ బ్లౌజ్కి వచ్చేసి హ్యాండ్ యొక్క లోతు అనేది నేను 3.5 ఇంచులకు మార్కింగ్ చేస్తున్నాను. కాబట్టి టేపును అలా పెట్టేసి మనము 3.5 మార్కింగ్కి మళ్ళీ ఒక లైన్ అయితే డ్రా చేయాలి. ఇలా డ్రా చేసుకున్నాక మనం వచ్చేసి ఖర్చుల కోసం కింద హ్యాండ్ లూజ్ దగ్గర 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. అలాగే చంక భాగంలో కూడా 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. అలా మార్కింగ్ చేసుకోవాలి అంటే మనము ఫస్ట్ హ్యాండ్ లూజును మార్కింగ్ చేయాలి కదా. ఈ బ్లౌజ్ యొక్క హ్యాండ్ లూజు వచ్చేసి 8.5 ఇంచులు ఉంది. కాబట్టి టేపును తీసుకొని 8.5 ఇంచులు అనేది మనము పైన మార్కింగ్ చేసాం కదా, ఆ లైన్ దగ్గర నుంచి మనము కింద ఒక మిడిల్లో ఒక లైన్ను మార్కింగ్ చేసాం కదా, ఆ లైన్ దగ్గరికి టేపునైతే ఇలా క్రాస్గా పెట్టేసి 8.5 ఇంచులు ఎక్కడికి వస్తుందో ఆ లైన్ పైన అక్కడికి మార్కింగ్ చేయాలి. అది మనకు హ్యాండ్ లూజ్ అవుతుంది. ఇప్పుడు మనకు హ్యాండ్ కర్వ్ షేప్ రావాలి కాబట్టి మనము చేత్తో అయినా డ్రా చేయొచ్చు, లేదంటే ఫ్రెంచ్ కర్వ్ తీసుకుంటే పర్ఫెక్ట్ షేప్ అనేది వచ్చేస్తుంది. అలా చేయడం కోసం ఇక్కడ 1.5 ఇంచులకు అయితే ఫస్ట్ మార్కింగ్ చేసుకోవాలి. అక్కడి నుంచి వీడియోలో చూపించినట్టు ఫ్రెంచ్ కర్వ్ను ఇలా పెట్టేసి కొద్దిగా కిందికైతే డ్రా చేసుకుంటూ రావాలి. ఆ తర్వాత మళ్ళీ దీన్ని రివర్స్లో అయితే పెట్టేసి మనము ఎక్కడికైతే మార్కింగ్ చేసామో ఆ లైన్ దగ్గరికి ఇలా కలిపేయాలి. ఇప్పుడు మనము హ్యాండ్ లోతును మార్కింగ్ చేసాం కదా, ఆ మార్కింగ్ని హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసాం కదా, ఆ 2 మార్కింగ్లను కలుపుకుంటూ లైన్ అయితే డ్రా చేయాలి. ఆ తర్వాత మనము ఖర్చు కోసం 2 ఇంచెస్కి మార్కింగ్ చేసాం కదా, ఇక్కడ క్లాత్ తక్కువగా ఉంది కాబట్టి మనము జాయింట్స్ చేసుకున్నాక 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనము ఈ మార్కింగ్స్ వెంట కట్ చేసుకుందాం. ఎవరైనా సరే అండి, మనకు హ్యాండ్ షేప్ డ్రా చేసి కట్ చేశాక ఇక్కడ క్లాత్ ఉంటుంది కదా, ఈ క్లాత్ని మనము హ్యాండ్ జాయింట్స్కు వేసుకోవచ్చు. ఎందుకంటే అవి పర్ఫెక్ట్గా సరిపోతాయి. చూడండి, మనం ఆల్రెడీ లైన్ డ్రా చేసాం కదా, ఆ లైన్ దగ్గరికి క్లాత్ను కట్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే అది కూడా 4 మడతలు ఉంటాయి కాబట్టి మనకు హ్యాండ్ సైడ్ జాయింట్స్కి అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ క్లాత్ను అన్నిటినీ వాటికి జాయింట్ చేశాక 2 ఇంచెస్ ఉండేలాగా పెట్టేసుకొని ఆ తర్వాత కట్ చేసుకుంటే సరిపోతుంది. మనము హ్యాండ్ లూజ్ని అయితే మార్కింగ్ చేసాం కదా, అక్కడ వచ్చేసి చిన్నగా ఒక ఖర్చు పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే మనము హ్యాండ్ పొడవును మార్కింగ్ చేసాం కదా, అక్కడ కూడా చిన్నగా ఖర్చు పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్లో పర్ఫెక్ట్ షేప్ అండ్ ఫిట్టింగ్ రావాలి అంటే హ్యాండ్స్కి ఖచ్చితంగా లోతు తీయాలండి. ఈ హ్యాండ్ లోతు తీయడానికి హ్యాండ్స్ని అయితే ఇలా 2 ఫోల్డింగ్స్ ఉంటుంది కదా, దీన్ని ఇలా ఓపెన్ చేసేసి 2 పార్టులకు మాత్రమే మనము
హ్యాండ్ లూజును లోతునైతే తీస్తాం. కాబట్టి వాటిని ఇలా వేసుకున్నాక మనం ఇందాక 1.5 ఇంచుకి మార్కింగ్ చేసాం కదా, ఆ మార్కింగ్ దగ్గర నుంచి మనము ఎక్కడైతే హ్యాండ్ లూజును మార్కింగ్ చేసామో ఆ మార్కింగ్ దగ్గరికి టేప్ని ఇలా పెట్టేసి ఈ టేప్ను మిడిల్లోకి ఫోల్డింగ్ చేయాలి. ఇలా ఫోల్డింగ్ చేశాక ఎక్కడికైతే వస్తుందో అక్కడ ఒక మార్కింగ్ చేయాలి. ఆ మార్కింగ్ దగ్గర హ్యాండ్ లోపలి వైపుకు 1/2 ఇంచుకి మార్కింగ్ చేయాలి. ఇప్పుడు మనం వచ్చేసి ఈ 1/2 ఇంచుకి మార్కింగ్ చేసిన పాయింట్ను స్టార్టింగ్లో 1.5 ఇంచుకి మార్కింగ్ చేసాం కదా, ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా కొంచెం కొంచెంగా కలిపేసుకుంటూ రావాలి. ఆ తర్వాత మళ్ళీ మనకి హ్యాండ్ లూజ్ ఉంటుంది కదా, అక్కడికి రావాలి అంటే అంతకంటే ఒక 1/2 ఇంచు లోపలికే మనము దీన్ని డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము ఇలా డ్రా చేసిన దాన్ని అయితే కట్ చేసుకుందాం. ఇలా చేయడం వల్ల మనకు చంకపాటులో అయితే ముడతలు రాకుండా ఉంటాయి, ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది. మనము ఇప్పుడు లోతు తీసాం కదా, వీటికి ఇక్కడ మనము చిన్న ఖర్చు పెట్టుకుంటే సరిపోతుంది. ఈ ఫ్రంట్ పార్ట్ అని మనకు గుర్తుంటాయి. ఒకవేళ బిగినర్స్ అనుకోండి, ఫ్రంట్ అని చాక్తో రాసుకుంటే సరిపోతుంది, కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరికన్నా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి.